హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. రాష్ట్రంలో చాలామంది ఏపీ పోలీస్ నోటిఫికేషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారండి. అయితే ఎట్టకేలకు వాళ్ళ పోలీస్ నోటిఫికేషన్ సిరీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ అండి ఇది. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటారు దీన్ని, మన స్టేట్లో ఉన్నదాన్ని. మొత్తం 58 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంచి రోజులు అయితే ముందు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటిదాకా అసలు ఈ నోటిఫికేషన్ సిరీసే రిలీజ్ చేయలేదు. ముందుగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి రానున్న రోజుల్లో త్వరలోనే ఇంకా మిగిలిన ఏపీ పోలీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా విడుదలవుతుంటాయి. మరి లేటెస్ట్ పోలీస్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటి, వివరాలు ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. సో ముందుగా ఈ నోటిఫికేషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే చాలామంది నెట్ సెంటర్కి వెళ్ళి అన్న ఈ నోటిఫికేషన్ రాలేదు అది ఇది అని అంటున్నారండి. మీరు నెట్ సెంటర్లో వాళ్ళు ఉద్యోగాలు లేరు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఉంటే దాన్ని మీరు చెక్ చేసుకోండి. సో ముందుగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించింది. ఇందులోకి వెళ్తే లేటెస్ట్ జాబ్స్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఇన్ ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ కనిపించింది కదా, ఈ రిక్రూట్మెంట్ పేజ్ ఓపెన్ చేస్తాం. పేజ్ ఓపెన్ చేస్తుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ కనిపించింది చూసారా. ఇక్కడికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ గురించి కానీ సిలబస్ గురించి కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కనుక ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు డౌట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయి. సో మరి చాలా లేట్గా అయితే నోటిఫికేషన్స్ వచ్చాయండి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. అయినప్పటికీ కూడా రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇందులో స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇందులో మొత్తం 58 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటారు ఇవన్నీ కూడా. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్లో ఫిజికల్, కెమికల్, బయాలజీ ఆర్ సీరియాలజీ అని చెప్పేసి 3 రకాలుగా పోస్టులు అయితే విభజించడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్లో 18 వేకెన్సీస్, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్లో 17, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సీరియాలజీలో 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏంటి అవన్నీ వివరాలు కూడా మనం అయితే తెలుసుకుందాము. ఇవన్నీ కూడా పూర్తిగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. స్టార్టింగ్ ఏజ్ లిమిట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు 42 ఇయర్స్ దాకా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్లో A candidate must not have attained at the age of 42 years as on 1st July 2020. 1 జూలై 2020 నాటికి 42 ఏళ్ళు మించి ఉండకూడదని చెప్పారు. అంటే బాగా ఇచ్చారు. దీంతో పాటుగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years అయితే ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకైతే ఎన్సీసీ సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ ఉంటే కనుక 3 years ఇంకా మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ రిలాక్సేషన్ విషయంలో. ఇంకా ఎడ్యుకేషన్ వివరాలు చూసుకుంటే కనుక ఇందులో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇచ్చారు. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్కి ఎంఎస్సీ పాస్ అయి ఉండాలండి. ఎంఎస్సీ విత్ 1 or 2 డివిజన్ విత్ ఫిజిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ అని అయితే అడిగారు. అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ సబ్జెక్ట్ కింద ఎంఎస్సీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే ఫారెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ అని అయితే చెప్పారు. సో దీని ప్రకారంగా మీరైతే సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీతో పాటుగా ఎంఎస్సీ అనేది చేసి ఉండాలి అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఎంఎస్సీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్కి ఎంఎస్సీ మస్ట్ హ్యావ్ పాస్డ్ విత్ 1 or 2 డివిజన్ విత్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ యాజ్ అ సబ్జెక్ట్ అని అయితే అడిగారు. లేదా ఫారెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఆర్ టాక్సాలజీ యాజ్ అ సబ్జెక్ట్ అని అయితే అడిగారు. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ లేదా సిరియాలజీకి ఖచ్చితంగా మీ ఎంఎస్సీలో జువాలజీ కానీ, బాటనీ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫారెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ అనే స్పెషలైజేషన్స్ తోటి మీరు ఎంఎస్సీ పాస్ అయితే కనుక ఈ పోస్ట్కి తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఖచ్చితంగా మంచి నోటిఫికేషన్ అండి, మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి ఈ నోటిఫికేషన్ గురించి. అలాగే ఈ నోటిఫికేషన్కి రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు ఈ విధంగా ఈ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ సెంటర్స్ మీకు దగ్గరలోనే ఉంటాయి, మన స్టేట్లోనే ఉంటాయి. కాబట్టి మనందరూ కూడా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా భయపడాల్సిన పని లేదు. రిటన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఈ రిటన్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా సిలబస్ అయితే ఉంటుంది, అన్ని వివరాలు కూడా ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ సబ్జెక్ట్ కింద చూస్ చేసుకుని
చేసుకున్న వాళ్ళైతే 120 క్వశ్చన్స్ ఉంటాయండి 120 మార్క్స్కి. అలాగే ఇందులో మూడింటికి సేమ్ అంతే 120 క్వశ్చన్లు 120 మార్కులకి మొత్తం 3 పోస్టులకి కూడా అదే విధంగా అయితే ఇచ్చారు. ఇక మీరు కిందకి వెళ్తే కనుక దానికి సంబంధించిన సిలబస్ అది కూడా మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్కి ఏ విధంగా సిలబస్ అనేది ఇచ్చారు అన్న వివరాలు కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇచ్చారండి. చాలామంది అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అన్న దాని మీద చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి. అయితే వాళ్ళు ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ మెన్షన్ చేశారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 3 మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2nd June 2014 అండ్ 1st June 2021 యాజ్ పర్ టర్మ్స్ లే డౌన్ ఇన్ సర్క్యులర్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళని మాత్రమే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కింద వాళ్ళకి అర్హత తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో కాబట్టి ఈ పాయింట్ని కూడా మీరు దయచేసి గుర్తైతే పెట్టుకోండి. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో స్టార్టింగ్ శాలరీ 28,940 రూపాయల నుంచి మొదలవుతుందండి. అలవెన్స్ చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. వాటితో కలుపుకొని కనీసం ఒక 34,000 రూపాయల దాకా జీతం చేతిలోకి వచ్చే అవకాశం అయితే మీకు ఉంటుంది. అండ్ అలాగే ఆ శాలరీ పెరిగి 78,910 రూపాయల దాకా వెళ్ళే అవకాశం అయితే ఉండదని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఇంకా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎనెక్చర్ 1 ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్లోనే కిందకి స్క్రోల్ చేస్తే ఇందులో ఒక్కొక్క పోస్ట్కి కూడా ఒక్కొక్క రకమైన సిలబస్ అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. ఆ సిలబస్ బట్టి మీరు చెక్ చేసుకుని ఎగ్జామినేషన్స్కి అయితే ప్రిపేర్ అయ్యి ఈ జాబ్ని అయితే కొట్టాలి. సో ఈ విధంగా మీకైతే ఈ సిలబస్ ప్యాటర్న్ అనేది వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి డేట్స్ అవన్నీ కూడా ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేద్దాం. అప్లికేషన్ ఆన్లైన్లోనూ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. 2/11/2020 నుంచి 22/11/2020 ఈ గ్యాప్లో అయితే మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫీజ్ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే కనుక ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 600 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. అండ్ అలాగే ఈ లోకల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 300 రూపాయలు పే చేస్తే చాలు. అండ్ అలాగే ఇతరత్ర క్యాండిడేట్స్ అంటే అదర్ స్టేట్స్ నుంచి అప్లై చేస్తే కనుక 600 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళైతే ఫీజు స్ట్రక్చర్లో చెప్పారు. ఆన్లైన్ విధానంలోనే ఫీజు పేమెంట్లు అవన్నీ కూడా మీరు చేయొచ్చండి. అప్లికేషన్స్ అవన్నీ కూడా 22/11/2020 ఈ తేదీలోపు మీరైతే అప్లికేషన్స్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. సాయంత్రం 5 లోపు అయితే మీరు ఈ అప్లికేషన్స్ అవన్నీ కూడా 22/11/2020 లోపు అయితే మీరు పంపించాలి. ఈ లాస్ట్ డేట్ మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ ఉద్యోగాలన్నీ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయండి. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే. ఈ తర్వాత ఇంకా చాలా నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. కానిస్టేబుల్ అని, ఎస్ఐని, ఈ విధంగా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి వాటన్నిటికీ కూడా మీరు మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఆ జాబ్స్ అన్నీ కూడా మీరే సాధించాలని కోరుకుంటున్నాను. సో ఇందులో వచ్చినటువంటి రీసెంట్ నోటిఫికేషను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అండి. ఇవన్నీ కూడా ఏపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేల్ ఫిమేల్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోకండి. అవకాశం ఉండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తే నాకు మీకు అందరికీ కూడా యూజ్ అయినట్టు ఉంటుందండి. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.